హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్స్ గురించి లేటెస్ట్గా వస్తున్నటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి వివరాలు ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఇన్ టైంలో మీకు నోటిఫై చేస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఒక మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగింది. అటామిక్ ఎనర్జీ డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్ డిపార్ట్మెంట్లో నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది కూడా గవర్నమెంట్ సంస్థే ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. ఈ నోటిఫికేషన్ చూస్తే ఈ ఏడాదిలో వచ్చినటువంటి మరో బంపర్ నోటిఫికేషన్గా నేను చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి నోటిఫికేషన్, అప్పర్ గ్రేడ్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది. సో అప్లికేషన్, శాలరీ, అర్హత మొదలైనటువంటి వివరాలన్నీ కూడా మనం డైరెక్ట్గా నోటిఫికేషన్లోనికి వెళ్ళి మనం చూద్దాం. సో వెళ్ళబోయే ముందుగా ఫ్రెండ్స్ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్ అనేటువంటి ఆప్షన్ సెట్ చేసి పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మా ఛానల్లో పెట్టేటువంటి ప్రతి జాబ్కు సంబంధించినటువంటి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తే. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో నేరుగా మనం నోటిఫికేషన్లోనికి వెళ్దాం. సో ఇది ఫ్రెండ్స్, నోటిఫికేషన్లోనికి మనం వచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్, ముంబై సంబంధించి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మరి సంస్థ ఫ్రెండ్స్. సో గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక సంస్థ. సో అప్లికేషన్ డేట్ వచ్చేసి మ్యాక్సిమం అంటే చివరి తారీఖు వచ్చేసి 27/12/2020 తారీఖు డిసెంబర్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. సో ఏ పోస్టులకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో, ఏ కేటగిరీలకు సంబంధించి అనేటువంటి వివరాలు మనం చూద్దాం ఫ్రెండ్స్. మొదటిగా మనం చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టులు చూస్తే మరి కేవలం 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి మనం క్వాలిఫికేషన్ వివరాలు చూస్తున్నట్లయితే మరి మ్యాట్రిక్యులేషన్ ఆఫ్ ఆర్ ఎక్వివాలెంట్ అంటే మనకి టైపింగ్ స్పీడు 100 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్, అదేవిధంగా 45 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్లో మరి ఉండాలన్నట్టుగా మరి ఇక్కడ తెలియజేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, వయసు గురించి వస్తే 18 నుంచి 27 సంవత్సరాలు. సో ఏజ్ రిలాక్సేషన్ కామన్గా రిజర్వేషన్ వైజ్ ఉంటుంది. సో 6 నెలల పాటు వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత లెవెల్ 6లోనికి వీళ్ళే తీసుకొని స్టార్టింగ్ శాలరీ 35,400 రూపీస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో 2 రకాల పరీక్షలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, 2 రకాల టెస్ట్లు ఉంటాయి. సో ఆ తర్వాత మనం కనుక పోస్టులు చూసినట్లయితే ఆ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి వచ్చినాయి. గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులు. దీనికి కూడా 4 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ, ఓబీసీ, యూఆర్కి 2 పోస్టులు, మొత్తం కలిపి 4 పోస్టులు ఉన్నాయి. సో దీనికి కూడా ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ అండ్ టైపింగ్ స్పీడు ఎలిజిబిలిటీగా ఇవ్వడం జరిగింది. 80 minutes ఫర్ వర్డ్స్ ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ అండ్ 30 words per minute ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ ఇవ్వడం జరిగింది, ఇంగ్లీష్ వర్డ్స్. సో దీనికి కూడా 18 to 27 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ కంపల్సరీ రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఉంటుంది. సో లెవెల్ 4 ఇన్ ద పే మ్యాట్రిక్స్ ఇనిషియల్ పే 25,500 రూపాయలు మరి ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇందులో. తర్వాత దీనికి కూడా 2 రకాల ఎగ్జామ్స్ ఉంటాయి. లెవెల్ 1 టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, లెవెల్ 2 టెస్ట్ స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇక ఆ తర్వాత మనం చూస్తే అప్పర్ డివిజన్ క్లర్క్స్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. గ్రూప్ సికి సంబంధించి నాన్ గెజిటెడ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అందరికీ కూడా పోస్టులు ఉన్నాయి, 5 పోస్టులు. సో దీనికి కూడా మరి టైప్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ మినిమం స్పీడ్ 30 words per minute క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ డేటా ప్రాసెసింగ్ గురించినటువంటి నాలెడ్జ్ ఉండాలని తెలియజేయడం జరిగింది. ఎనీ డిగ్రీ, రికగ్నైజ్డ్ డిగ్రీ చేసి ఉండాలి. యూనివర్సిటీ సంస్థలో కనీసం 50% మార్కులు అందులో గెయిన్ చేసి ఉండాలని చెప్పడం జరిగింది. ఏజ్ లిమిట్ అయితే సేమ్ టు సేమ్ 18 to 27 years ఉండాలని చెప్పారు. సో యాక్చువల్గా రిజర్వేషన్కి సంబంధించిన రిలాక్సేషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో పే బ్యాండ్ చూస్తే లెవెల్ 4 ఇన్ పే మ్యాట్రిక్స్ ఇనిషియల్ పే 25,500 రూపాయలు పే చేస్తారంటే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి కూడా 2 టెస్టులు, ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్, 2 రకాలు ఉన్నాయి. సో మార్క్స్ అబ్టైనడ్ ఇన్ లెవెల్ 2 టెస్ట్ ఓన్లీ అనేటువంటి మాట ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో ఆ తర్వాత మరొక మంచి పోస్టుల అప్డేట్ గురించి మనం చూస్తే జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ ఆర్ జూనియర్ స్టోర్ కీపర్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులు ఫ్రెండ్స్. ఈ టోటల్గా 63 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. సో గ్రాడ్యుయేటెడ్ సైన్స్ అంటే క్వాలిఫికేషన్ మనం చూస్తే సైన్స్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, 60% మార్కులు వచ్చి ఉండాలి, లేదా కంప్యూటర్ గ్రాడ్యుయేషన్లో కూడా 60% మార్క్స్, లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ 60% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి అని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే ఏజ్ రిలాక్సేషన్ 18 to 27 ఇచ్చారు. లెవెల్ 4 పే స్కేల్, దీనికి కూడా 25,500 రూపాయలు స్టార్టింగ్ శాలరీ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్, 2 రకాల పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇండక్షన్ ట్రైనింగ్ అంటే దీంట్లో 6 నెలల పాటు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. సో ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు. ఆ ట్రైనింగ్లో 18,000 రూపాయలు శాలరీ పే చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఇచ్చినటువంటి శాలరీస్ అన్ని కూడా ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ లెవెల్ 4, లెవెల్ 6 ఇట్లాగా చెప్పారు కదా, ఆ లెవెల్స్కి మిమ్మల్ని ప్రమోట్ చేసి ఇవ్వబడినటువంటి శాలరీ అప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుందని అక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో మనం ఇక తర్వాత చూసుకుంటే ఏజ్ లిమిట్ గురించి ఇచ్చిన రిలాక్సేషన్ మనం చూస్తూ ఉన్నాం. 18 నుంచి 27 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అయితే మనకి
ఓబీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి 5 సంవత్సరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓబీసీలకి 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 10 ఇయర్స్. అందులో కూడా కేటగిరీ వైజ్‌గా 10, 15, 13 ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌లో కూడా. సో, కమ్యూనిటీ బేస్ లెవెల్ సంబంధించి కొన్ని సర్టిఫికేట్లు ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని ముందుగానే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అవన్నీ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీరు ఒకసారి పర్సనల్‌గా చెక్ చేసుకోండి. సో, ఎగ్జామ్ గురించి మనం చూసుకుంటే లెవెల్ 1 టెస్ట్ రిటన్ ఎగ్జామినేషన్, ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ టైప్ టెస్ట్. సో, 200 మార్కులకు ఉంటుంది. 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఏదైనా కనుక డిజబిలిటీ ఉంటే, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏదైనా రీజన్స్ ఉంటే వాళ్ళకి మాత్రం 2 అవర్స్ 40 మినిట్స్ టైం ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించినటువంటి లెవెల్ 1 టెస్ట్ ఫ్రెండ్స్ ఇది. సో, ఆ తర్వాత మనం చూసుకుంటే మరో లెవెల్ 1 టెస్ట్ దీనికి సంబంధించిందంటే జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ ఆర్ జూనియర్ స్టోర్ కీపర్కి సంబంధించినటువంటి పోస్టులు. ఇవి కూడా ఉన్నటువంటి సబ్జెక్టులు ఇవి. దీంట్లో ఒకటే సబ్జెక్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి 200 మార్క్స్ 2 అవర్స్ ఇవ్వడం జరిగింది. సో, ఆ తర్వాత లెవెల్ 2 ఎగ్జామినేషన్స్ గురించి చూస్తే మరి స్టోర్ కీపర్ ప్లస్ జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్కి మనం చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సెస్ ఇవ్వడం జరిగింది. మార్క్స్ 100, 3 అవర్స్ ఎగ్జామ్ టైం ఉంటుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ లెవెల్ 2 చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో, ఆ స్కిల్ టెస్ట్లో మస్ట్ అండ్ షుడ్గా పాస్ అవ్వాలి. ఇది ఇక్కడ ఇవ్వబడినటువంటి వివరాలు. అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్, మనం కనుక చూసుకుంటే ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం కేర్ఫుల్గా వాటిని ఆన్సర్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేసేటువంటి విధానం మనం చూస్తే ఇక్కడ సో ఈ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్లోనికి మనం వెళ్ళి ఈ వెబ్సైట్లో దాన్ని మనం అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మరి ఓబీసీకి, ఓసీకి అందరికీ కలిపి 100 రూపీస్ ఫీజు తెలియజేయడం జరిగింది. అయితే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్స్కి, సో వీళ్ళందరికీ నో ఫీ అని ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇక ఆ పైన మనం చూస్తే అప్లికేషన్ విధానం ఎలా చేయాలి ఏంటి అని కనుక మీకు ఒకవేళ ప్రశ్నలు వస్తే కనుక కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, అప్లికేషన్ ఎలాగా ఫిల్ చేయాలి, ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి కూడా నేను ఒక వీడియో తయారు చేస్తాను ఫ్రెండ్స్. అది మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీరు చేసిన కామెంట్స్ని బట్టి నేను ఆ వీడియో తయారు చేస్తాను. సో, రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చదువుకుంటే మంచిది. రెగ్యులర్ కానీ జాబ్స్కి, గవర్నమెంట్ జాబ్స్కి ఉండేటువంటి అప్లికేషన్స్ ఇందులో కూడా వాళ్ళు ఫిల్ చేసి పెట్టారు. సో, అయితే ఒకసారి చదువుకుంటే మనకు మంచిది. సో, అప్లికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్. మీరు దీన్ని చూసుకోండి. ఒకసారి చూసుకొని మంచి పోస్టులు ఫ్రెండ్స్, మంచి జాబ్స్ ఇవి అప్పర్ గ్రేడ్కి సంబంధించినటువంటి జాబ్స్, మంచి శాలరీ, సో మంచి రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ కూడా. సో, ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. సో, మంచి పోస్టులు అప్లై వెంటనే చేసుకోండి ఫ్రెండ్. అర్హత ఉన్నటువంటి వారు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.